హలో ఎవ్రీవన్, మేము రీసెంట్గా మారేడుమిల్లి వెళ్ళినప్పుడు అవంతి గ్రాండ్లో స్టే చేసామని చెప్పిన కదా. సో నేను ఈ వీడియోలో మేము ఎంత కాస్ట్ పెట్టి తీసుకున్నాము అండ్ వీళ్ళు మనకి ఏం ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారని ఈ వీడియోలో చూపిస్తాను. అండ్ ఇదైతే రూమ్ ఎంట్రన్స్, మనకి డబల్ కాట్ ఇచ్చినారు విత్ పిల్లోస్ అండ్ బెడ్షీట్స్. అండ్ ఆల్సో కమింగ్ టు ద కబోర్డ్స్ అయితే చాలా స్పేషియస్గా ఉన్నాయి, మనకు ఎక్కువ లగేజే పడుతుంది. అండ్ మేము ఇక్కడైతే విత్ బాల్కనీ ఉన్న రూమ్ అయితే చూస్ చేసుకున్నాము. ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి, ఒకటి వితౌట్ బాల్కనీ అండ్ ఇంకొకటి వచ్చేసి అయితే విత్ బాల్కనీ. సో ఇక్కడ మేమైతే విత్ బాల్కనీ ఉన్న రూమ్ అయితే చూస్ చేసుకున్నాము. ఎందుకంటే మారేడుమిల్లి అంటేనే హిల్ స్టేషన్ కదా, అది మనందరికి తెలిసిందే. ఎట్లాగో అంత దూరం వెళ్ళాం కదా, సో కొంచెం మీరు కూడా నాలాగే ఎవరైనా నేచర్ లవర్స్ ఉంటే, ఇట్లా నేచర్తో కనెక్ట్ అయ్యేటట్టు ఉంటే ఈ బాల్కనీ రూమ్ చూస్ చేసుకోండి. చాలా బెస్ట్ అనిపించింది నాకైతే, ఫ్రెష్ ఎయిర్ అట్లా చాలా బాగుంది. అండ్ ఆల్సో వీళ్ళు మనకి ఏసీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ వాష్రూమ్ కూడా చాలా నీట్గా ఉంది. అండ్ ఆల్సో హాట్ వాటర్ కూడా 24/7 వస్తున్నాయి. అండ్ వీళ్ళు మనకి టీవీ కూడా ఇస్తున్నారు విత్ ఆల్ ద సబ్స్క్రిప్షన్స్ లైక్ అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ కూడా ఇస్తున్నారు. అండ్ ఇదైతే రూమ్ అవుట్ సైడ్ అనమాట. సో దీని ప్రైస్ వచ్చేసి అయితే మాకు విత్ బాల్కనీ చూస్ చేసుకున్నాం కాబట్టి మాకైతే 2000 పడింది. అండ్ ఆల్సో నేను మీకు లాస్ట్ వీడియోలో చెప్పిన కదా, ఇన్ కేస్ మనం కార్ కానీ బైక్ కానీ తెచ్చుకుంటే మనకి ఇక్కడ పార్కింగ్ చేసుకునేకైతే ప్లేస్ ఉంటుందని చెప్పేసి. సో ఇదైతే పార్కింగ్ ప్లేస్ అనమాట. అండ్ నేను ఇందాక రూమ్స్ చెప్పిన కదా వితౌట్ బాల్కనీ ఉంటుందని చెప్పేసి, అండ్ దాని కాస్ట్ వచ్చేసి అయితే 1800 చెప్పినారు విత్ సేమ్ ఫెసిలిటీస్, బట్ బాల్కనీ ఉండదు. ఒకవేళ మీకు కనుక ఈ బడ్జెట్ ఓకే అనిపిస్తే ఖచ్చితంగా ట్రై చేయండి, ఫ్యామిలీతో బాగుంటుంది. మరి ఎన్నో ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్